అర్ధరాత్రి హైదరాబాద్ లో ఒక మహిళను 3 గంటల్లో 40 మంది మగాళ్లు అప్రోచ్ అయ్యారు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? రీసెంట్ గా మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ గా ఛార్జ్ తీసుకున్న ఐపీఎస్ బి సుమతి గారు ఛార్జ్ తీసుకున్న రోజే ఒక బోల్డ్ డిసిజన్ తీసుకున్నారు. సిటీలో ఉమెన్ సేఫ్టీ గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో డైరెక్ట్ గా తెలుసుకోవాలని అండర్ కవర్ ఆపరేషన్ చేశారు. రాత్రి 12:30కి పోలీస్ యూనిఫామ్ లేకుండా, సెక్యూరిటీ లేకుండా, ఒక సింపుల్ కాస్ట్యూమ్ లో జస్ట్ చేతిలో ఒక మొబైల్ ఫోన్ తో దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ లో ఒంటరిగా నిల్చున్నారు. అయితే అలా నిలబడిన కొద్ది నిమిషాల్లోనే కొంతమంది దగ్గరికి వచ్చి వల్గర్ గా కామెంట్ చేశారు. ఇంకొందరు గుంపులుగా చుట్టూ చేరి చూస్తూ ఉన్నారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే అలా అప్రోచ్ అయిన వాళ్ళలో చాలా మంది డ్రంక్ చేసి గాంజా ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నారు. ఇందులో టీనేజర్స్ నుంచి మిడిల్ ఏజ్ మెన్ వరకు అందరూ ఉన్నారు. అయితే నైట్ 12:30 నుంచి 3:30 వరకు జస్ట్ 3 అవర్స్ లోనే 40 మందికి పైగా ఆమెను అప్రోచ్ అయ్యారు. దాని తర్వాత ఏం జరిగిందంటే ఆ 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ వారిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా కౌన్సిలింగ్ సెషన్స్ పెట్టి బిహేవియర్ మార్చుకోమని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి ఒక ఆపరేషన్ చేపట్టిన సుమతి గారిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అండ్ అందరికీ తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి.